వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వెనజులా రాజకీయ యవనిపై ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు ఏ హాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ కు తీసిపోవు. అధికారం, అంతర్జాతీయ వ్యూహాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు, అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు, ఈ అంశాలన్నీ వెనజులా సంక్షోభాన్ని ఒక ఉత్కంఠభరితమైన ఘట్టంగా మార్చాయి. వెనజులాను సుదీర్ఘకాలం తన గుప్పెట్లో ఉంచుకున్న అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడం ప్రపంచ చరిత్రలోనే ఒక సంచలన ఘటన. సాధారణంగా ఒక స్వతంత్ర దేశాధినేతను మరో దేశం నేరుగా అరెస్టు చేయడం అనేది అంతర్జాతీయ దౌత్య నీతిలో అత్యంత అరుదైన సాహసోపేతమైన చర్య. ఈ పరిణామంతో వెనజులాలో దశాబ్దాల నియంతృత్వ పాలనకు తెరపడిందని, ప్రజాస్వామ్యానికి కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని అందరూ భావించారు. ఈ సంక్షోభంలో కథానాయికగా నిలిచింది మారియా కొరీనా మచాడో. వెనజులాలో ప్రజాస్వామ్యం కోసం ఆమె చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. మదురో అరెస్టు కాగానే ఆమె తన ప్రజలకు స్వేచ్ఛా గీతం వినిపించారు. చీకటి తొలగిపోయింది, కొత్త ఉదయం మొదలైంది అంటూ దేశాన్ని పునర్నిర్మించే బాధ్యతను తాను తీసుకుంటారని సంకేతాలిచ్చారు. అయితే ఆమె ఆశలపై అగ్రరాజ్యం అమెరికా నీళ్లు చల్లింది. మచాడోను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ విముఖత చూపడం అంతర్జాతీయ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మచాడోకి 2025లో లభించిన నోబెల్ శాంతి బహుమతే ఆమె రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందనే విశ్లేషణలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని నోబెల్ కమిటీ గుర్తించినప్పటికీ అమెరికా వైట్ హౌస్ దీనిని మరో కోణంలో చూసింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తనను తాను గొప్ప శాంతి దూతగా భావిస్తుంటారు. అటువంటి తరుణంలో నోబెల్ కమిటీ ట్రంప్ను కాదని మచాడోను ఎంపిక చేయడం ఆయనకు రుచించలేదని తెలుస్తోంది. వాషింగ్టన్ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం మచాడో ఆ బహుమతిని అంగీకరించకుండా తిరస్కరించి ఉంటే ట్రంప్ ఆమె పట్ల సానుకూలంగా ఉండేవారని సమాచారం. నోబెల్ బహుమతిని అందుకోవడమే ఆమె చేసిన తప్పు అని కొందరు విశ్లేషకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అంతర్జాతీయ రాజకీయాలలో ఒక పురస్కారం కూడా ఎలా అధికార సమీకరణలను మారుస్తుందో చెప్పడానికి నిదర్శనం. వెనజులా అంటే అపారమైన చెమురు నిధుల నిలయం. ఏ దేశమైనా వెనజులాపై ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం అక్కడ చెమురు బావులే. మచాడో కంటే డెల్సీ రోడ్రిగ్స్ వంటి నాయకులతో కలిసి పనిచేయడం తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు మేలు చేస్తుందని అమెరికా భావిస్తోంది. డెల్సీ రోడ్రిగ్స్ కు అమెరికాలోని చమురు దిగ్గజాలతో పాటు వాల్ స్ట్రీట్ వ్యాపారవేత్తలతో మంచి సంబంధాలు ఉండడం ఆమెకు కలిసి వచ్చింది. అమెరికాకు కావలసింది వెనజులాలో తమ మాట వినే, తమ చమురు ప్రయోజనాలను కాపాడే ఒక సుస్థిరమైన ప్రభుత్వం. ఆ విషయంలో మచాడో కంటే రోడ్రిగ్స్ నమ్మకమైన వ్యక్తిగా వైట్ హౌస్ భావిస్తోంది. ప్రస్తుతం వెనజులాలో పరిస్థితి ఒక చదరంగం ఆటను తలపిస్తోంది. ఒకవైపు స్వేచ్ఛ కోసం తహతహలాడుతున్న సామాన్య ప్రజలు, మరొక వైపు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తున్న అమెరికా, ఇంకొక వైపు అందినట్లే అందిన అధికారం చేజారిపోవడంతో నిరాశలో ఉన్న మచాడో. మదురో నిర్భయం తరువాత వెనజులా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రంప్ తన విదేశాంగ విధానంలో ఎప్పుడూ అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. వెనజులాలో ప్రజాస్వామ్యం కంటే తమ దేశ ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో మచాడో వంటి ప్రజాస్వామ్య పోరాట యోధురాలని పక్కన పెట్టడానికి కూడా ఆయన వెనుకాడడం లేదు. అగ్రరాజ్యాల మధ్య నలిగిపోతున్న వెనజులా ప్రజల హక్కుల పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ లాభాల కోసం ఒక దేశ ప్రజల ఆకాంక్షలు వెనుకబడిపోతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మచాడో గౌరవం, అగ్రరాజ్యాల రాజనీతి, చమురు రాజకీయాల మధ్య వెనజులా భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.